వీళ్ళు మర్చిపోయారు, వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. అదేవిధంగా వాళ్ళు ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు. సిఫార్సు బదిలీ పేరుతో 50 కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు. కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ యాప్లని ఆ యాప్లని అవి భర్తీ చేయాలి, మీరు ఇవి రాయాలి, ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్నీ భర్తీ చేయాలని చెప్పి 13 యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.